అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పాలీహౌజుల్లో క్యాప్సికం సాగు వివరాలు, లిల్లీ తోటల్లో బ్లాసమ్ మిడ్జ్ నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సుగంధాలు వెదజల్లే బహువార్షిక పంట అయిన లిల్లీని ట్యూబ్రోజ్గా రజనీగంధగా వ్యవహరిస్తారు. ఒకసారి నాటుకుంటే నాటిన 3వ మాసం నుంచి మొదలుపెట్టి 2-3 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పూల దిగుబడినిస్తుంది ఈ పంట. అలాంటిది ఇటీవలి కాలంలో రైతులు పూల దిగుబడిని కోల్పోతున్నారు. తెల్లగా మెరవాల్సిన పూలు మొగ్గ దశలోనే ముడుచుకుని నల్లగా మాడిపోతున్నాయి. 10% పూలు కూడా చేతికందని పరిస్థితుల్లో రైతులు నష్టపోతున్నారు. గత ఏడాది భారత ఉద్యాన పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు దీనిని బ్లాసమ్ మిడ్జ్ అనే సన్నని పురుగు ఆశించినట్లుగా గుర్తించారు. దీని నష్టం కోవిడ్ సమయం నుంచి మొదలైందని, పూలను కోయకుండా చెట్లకే వదిలేయటం, ఆనక అధిక వర్షాలకు ఇది ప్రమాదకర స్థాయికి చేరుతుందంటూ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జహీరా సల్మా ఇలా తెలియజేస్తున్నారు. ఈ బ్లాసమ్ మిడ్జ్ లార్వా అనే ఈ పెస్ట్ని మనం 2019-20లో మొదటిసారిగా మన చేవెళ్ళ జిల్లాలో చూసాము. అయితే ఈ ఉధృతి ముఖ్యంగా కోవిడ్ సమయంలో పూల కోత చాలా వరకు తగ్గిపోవడం వల్ల చెట్ల మీద మొక్కల మీద పూకాడలు ఉంచడం వల్ల దీని ఉధృతి మెల్లగా పెరుగుతూ వచ్చింది. బ్లాసమ్ మిడ్జ్ గుర్తించడానికి ముందుగా దీన్ని మనం తెగులు అనుకున్నాం, ఎందుకంటే పువ్వు కుళ్ళినట్లు కనిపించాయి. అది కూడా నెమటోడ్ వల్ల కూడా వ్యాప్తి చెందింది అని అనుకున్నాము. అయితే దాని తర్వాత దీన్ని బ్లాసమ్ మిడ్జ్గా గుర్తించడం జరిగింది. తర్వాత దీన్ని బ్లాసమ్ మిడ్జ్గా లేకపోతే పెంకుపురుగు లార్వా అని పిలుస్తున్నాము. అయితే దీని లక్షణాలను గమనించినట్లయితే ఇది మొగ్గ దశలోనే ప్రారంభమవుతుంది. మొగ్గలు ఎదిగే కొద్దీ పువ్వు కాడ నుండి మొగ్గలు విచ్చుకున్నప్పుడు మనం గమనించినట్లయితే పూలు పూర్తిగా కుళ్ళిపోయి నల్లగా లేకపోతే ముదురు గోధుమ రంగులో మారిపోయి వంకర్లు తిరిగిపోతుంది. పువ్వు కాడ కూడా వంకర తిరిగిపోతున్నాయి. దీన్ని జాగ్రత్తగా మనం ఆ పూలను తొలిచి చూసినట్లయితే అందులో గోధుమ రంగులో చిన్న పురుగులు లార్వాను మనం గమనించవచ్చు. ఒక్కొక్క పువ్వులో 20 నుంచి 30 లార్వాల వరకు మనం గమనించవచ్చు. ఈ పురుగు వల్ల పూకుళ్ళు కూడా సంభవిస్తుంది, ఎర్వీనియా రాట్ కూడా వస్తుంది దీని ఉధృతి వల్ల. ఇది ఎక్కువగా మనం వర్షాకాలం వానలు అధికంగా పడినప్పుడు, నేల చాలా తడిగా ఉన్నప్పుడు, వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా మనం గమనిస్తున్నాము. ఇది వచ్చిన కొన్ని రోజులకే 80 నుంచి 90% వరకు నష్టం వాటిల్లుతుంది. పురుగుని శాస్త్రీయంగా క్రోంటారేనియా మెక్యులోపెన్నిస్ అని అంటారు. ఇది ఈగ జాతికి సంబంధించింది. దీని తల్లి పురుగు చాలా చిన్న ఈగ వలె లేకపోతే దోమ వలె ఉంటుంది. ఇది గుడ్లను పూలో మధ్యలో, కాండం దగ్గర మధ్యలో లోపల గుడ్లను పెడుతుంది. 4-5 రోజులకి అవి లార్వాగా మారుతాయి. ఈ లార్వాలు ఏమవుతున్నాయంటే ఆ పువ్వుని లోపల నుంచి పూర్తిగా తినేయడం వల్ల పువ్వు కుళ్ళిపోతుంది.
ఈ లార్వా 4 నుంచి 5 రోజుల తర్వాత పువ్వు నుంచి బయటికి వచ్చి అది దానికి దూకే స్వభావం ఉండడం వల్ల అది పువ్వు కాడ మీద నుంచి భూమిలోకి దూకి అక్కడ మట్టిలో తేమ ఉన్న మట్టిలో గూడులాగా కట్టుకొని చిన్న గూడులా కట్టుకొని అందులో ప్యూపేట్ అవుతుంది. ఈ ప్యూపా మళ్ళీ ఒక 7 నుంచి 10 రోజుల్లో మళ్ళీ తల్లి పురుగుగా బయటికి వచ్చేస్తుంది. సో దీని కాలచక్రం చాలా త్వరితగతిలో అవడం వల్ల ఈ పెస్ట్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే దీన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. దీన్ని వర్షాకాలంలో దీన్ని అధికంగా మనం గమనిస్తాం కాబట్టి మొదటి దశలోనే దీన్ని గమనించినప్పుడే పూకాడలు 2-3 పూకాడల్లో ఈ పురుగు సంభవించినప్పుడే వెంటనే ఆ పూకాడలను తీసి కాల్చి పారేయాలి. నేలపైన తేమ ఉండకుండా చూసుకోవాలి. దీనికోసం డ్రిప్ పద్ధతిని పాటించాలి, ఫ్లడింగ్ ఇరిగేషన్ ఇవ్వకుండా. మరియు సాళ్ళ మధ్యలో బ్లాక్ పాలిథీన్ మల్చ్ ఒకవేళ మనం పరుచుకున్నట్లయితే ఈ లార్వా ఎప్పుడైతే పువ్వు నుంచి కిందకి పడుతుందో నేలలో అది పడకపోతే అది నశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం మల్చ్ వేసుకోవడం పాటించాలి. అదేవిధంగా ఈ తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఎగురుతాయి కాబట్టి మనం ఒక ఎకరానికి 40 ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే దీన్ని ముందుగానే గమనించవచ్చు, అరికట్టుకోవచ్చు. అదేవిధంగా నేలను రేకింగ్ చేయాలి. అంటే సికిల్తో 2-3 సార్లు బాగా కదిలించినట్లయితే దాని ప్యూపాస్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఫిప్రోనిల్ 10 kg లేకపోతే డైఫెన్జురాన్ 500 గ్రాములు ఒక ఎకరానికి మట్టిలో గ్రాన్యూల్స్లా దొరుకుతాయి. వీటిని మట్టిలో బాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఒకవేళ ఈ ఉధృతి చాలా అధికంగా ఉన్నట్లయితే ఫ్లూబెండమైడ్, అసిటామిప్రైడ్ లేకపోతే థయోమిథాక్సాన్, క్లోరాంటెనిపోల్ మనం స్ప్రే చేసుకోవాలి. నేలపైన మొక్కపైన రెండిట్లోనూ 3 రోజులకు ఒకసారి దీన్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. స్ప్రే చేసిన రోజు నీళ్ళు ఇవ్వకుండా చూసుకోవాలి. ఇంకో పద్ధతిలో దీంట్లో మనం ఏం చేయగలం అంటే ఒకే రకాన్ని మనం 10 నుంచి 12 సంవత్సరాల నుంచి ఒకే రకం వేస్తుంటే 1 సంవత్సరం మనం ఒకవేళ ఆ పంటని వేయకుండా చూసుకోవాలి. లేకపోతే వెరైటీని మార్చుకోవాలి. అర్కా ప్రజ్వల్ కాకుండా బిదాన్ రజనీ కానీ బిదాన్ స్నిగ్ధ వెరైటీస్ని మనం మార్చినట్లయితే కొంతవరకు ఈ పురుగు యొక్క ఉద్రిక్తతను మనం తగ్గించుకోవచ్చు. ఈ యాజమాన్య పద్ధతులు ఏదైతే పాటిస్తున్నారో ఆ రైతులు మొత్తం ఆ గ్రామానికి సంబంధించిన రైతులందరూ వీటిని ఒకేసారి పాటించాలి. అలా చేయడం వల్ల ఈ పురుగు యొక్క లైఫ్ సైకిల్ అరికట్టించగలం. లేకపోతే అది ఒక పొలం నుంచి ఇంకో పొలంకి మారే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ నీళ్ళు ఆపడం, ఈ మల్చ్ పద్ధతి వేసుకోవడం, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవడం మరియు నేను చెప్పిన ఈ మందులను వేయడం ఇవన్నీ ఒకేసారి చేయడం వలన చాలా వరకు దీన్ని మనం నివారించుకోవచ్చు. క్యాప్సికమ్ ఇటీవలి కాలంలో వినియోగం పెంచుకుంటున్న కూరగాయ ఇది. సిమ్లా మిర్చిగా, బెంగళూరు మిర్చిగా, బెల్ పెప్పర్గా దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో రంగురంగుల క్యాప్సికమ్కు ఆదరణ పెరుగుతోంది. ఆకుపచ్చవే కాక పసుపు, ఎరుపు రంగుల్లో మెరుస్తున్న క్యాప్సికమ్ వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. క్యాప్సికమ్ను ఒకప్పుడు చల్లటి వాతావరణంలో బయట పొలాల్లోనే సాగు చేసేవారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో నాటుకుని ఫిబ్రవరి, మార్చి వరకు ఆరుబయట పండించేవారు. అలాంటిది ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఇటీవలి కాలంలో షేడ్ నెట్లలో, పాలీహౌజుల్లో అన్ని ప్రాంతాల్లోనూ అన్ని కాలాల్లోనూ సాగు చేసుకునేందుకు రైతులు ముందుకొస్తున్నారు. ఇలా క్యాప్సికమ్ను పాలీహౌజులు, షేడ్ నెట్లలో సాగు చేసే రైతులు సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. పాలీహౌస్ కల్టివేషన్ అనేది అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో కానీ, బాగా ఎక్కువ ఎదురుగాళ్ళు తోలే ప్రాంతాల్లో కానీ మనకి సాగు చేసుకోవడానికి అంత అనుకూలం కాదు. క్యాప్సికమ్ కానీ మనం పాలీహౌస్లో కానీ షేడ్ నెట్లో కానీ సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా మనం ఆ పాలీహౌస్ లేదంటే షేడ్ నెట్ స్ట్రక్చర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే బెంగళూరు, హోసూరు ఆ కండిషన్స్కి, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న వాతావరణ పరిస్థితులకి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణ పరిస్థితులకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ సాగు చేపట్టాలనుకున్నా కానీ దానికి తగ్గట్టుగా మనం
ఈ పాలీహౌస్ యొక్క డిజైన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోస్తా ఆంధ్రాలో కానీ మనం చేసుకోవాలనుకున్నట్లయితే సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు అనుకూలం కాదు. హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వలన ఈ క్యాప్సికమ్ కానీ లేదంటే ఈ పాలీహౌస్ కల్టివేషన్లో చేసుకున్న ఏ పంటకైనా కూడా కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి సముద్ర మట్టానికి దూరంగా గాలిలో తేమ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్లో కానీ లేదంటే షేడ్ నెట్ల కింద కానీ ఈ క్యాప్సికమ్ని మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మనం పాలీహౌస్ స్ట్రక్చర్లో 4 వైపులా కూడా బాగా వెంటిలేషన్ ఉండే విధంగా ఈ ఇన్సెక్ట్ మెష్ అనే దాన్ని ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసుకున్నట్లయితే లోపల ఎక్కువ హ్యూమిడిటీ బిల్డప్ అయ్యేదానికి అవకాశం ఉండదు. కాబట్టి మనకి క్యాప్సికమ్ సాగు బాగా అనుకూలం ఉంటుంది. షేడ్ నెట్లో సాగు చేసుకోవాలనుకుంటే షేడ్ ప్రొవిజన్ 35 నుంచి 50% ఉన్న షేడ్ నెట్ అయితే బాగా అనుకూలం. అదేవిధంగా పాలీహౌస్లో చేసుకున్నా కూడా లోపల మూసుకోవడానికి తెరుచుకోవడానికి వీలుగా ఉండేటువంటి షేడ్ నెట్ని అమర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సాగు చేసుకునే టైం కూడా షేడ్ నెట్లు అంటే అధిక వర్షాలు లేని ప్రాంతాలు అయితే బాగా అనుకూలం. అదే మనం పాలీహౌస్ అనుకోండి, సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. కానీ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో మాత్రం ఏప్రిల్ మే నెలలో పంటని మనం కాపాడుకోవడానికి చాలా కష్టం. కాబట్టి ఏప్రిల్ లోపు పంట అయిపోయే విధంగా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే జూలైలో కానీ లేదంటే ఆగస్టులో కానీ మనం నారుని నాటుకున్నట్లయితే అది ఏప్రిల్ నెల వరకు మనకి కాపునిస్తూ ఉంటుంది. క్యాప్సికంలో మనం సాగు చేసుకోవాలనుకున్నప్పుడు రకాల ఎన్నిక కూడా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఏంటంటే మన పాలీహౌస్కి అనుకూలమైన రకాలన్నీ కూడా మంచి హైబ్రిడ్స్ ఉంటాయి, బాగా ఎత్తు పెరిగే రకాలు ఉంటాయి. వీటిల్లో మనకి ఇప్పుడు మార్కెట్లో లభ్యమయ్యే రకాల్లో ఎరుపు రంగు కాయ కోసం అయితే ఇంద్రా కానీ లేదంటే ఇన్స్పిరేషన్ అనే రకాన్ని ఎన్నుకోవచ్చు. అదే మనం పసుపు రంగు రకం, పసుపు కాయ కావాలనుకున్నట్లయితే బకాటా అనే రకాన్ని కానీ లేదంటే ఊరబెల్లి అనే రకాలని మనం ఎన్నుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన రకాలన్నీ కూడాను పండిన తర్వాత కలర్ వస్తుంది. పండక ముందు అయితే గ్రీన్ కలర్లోనే ఉంటాయి. కాబట్టి మనం గ్రీన్ కలర్ క్యాప్సికమ్ అమ్ముకోవాలన్నా పనికొస్తుంది, లేదంటే కలర్డ్ క్యాప్సికమ్ కింద అమ్ముకోవాలన్నా కూడా ఈ రకాలు ఏవైనా కూడా అనుకూలంగానే ఉంటాయి. మనం పాలీహౌస్లో కానీ షేడ్ నెట్లో కానీ నాటుకోవాలనుకునే ముందు ఒక 30 రోజుల ముందుగానే నారును తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రో ట్రేలలో కోకో పీట్ నింపిన ప్రో ట్రేలలో కానీ మనం విత్తనం నాటుకొని నారు పెంచుకున్నట్లయితే ఎటువంటి వేరుకుళ్ళు కలగజేసి శిలీంధ్రాలు లేకుండా మనం నాటుకునే నారు మొక్క ఆరోగ్యవంతంగా పెరిగి మనకు దృఢంగా తయారవుతుంది. దీన్ని 30 రోజుల వయసు వచ్చిన నారుని మనం పాలీహౌస్ల్లో బెడ్స్ తయారు చేసుకోవాలి. బెడ్ విడ్త్ వచ్చేసి మనకి పైన 80 నుంచి 90 సెంటీమీటర్లు వెడల్పు ఉండే విధంగా ఎత్తైన బెడ్లు తయారు చేసుకొని దానికి మధ్యలో ఒక డ్రిప్ లైన్ ఏర్పాటు చేసుకొని డ్రిప్ లైన్కి 2 వైపులా కూడా 50 సెంటీమీటర్ల దూరంలో మనం ఈ క్యాప్సికమ్ మొక్కని నాటుకోవాల్సి ఉంటుంది. అలా నాటుకున్న తర్వాత మనం నీటి తడులు ఇవన్నీ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా షేడ్ నెట్ని మధ్యాహ్నం టైంలో ఎక్కువ ఎండ ఉన్నట్లయితే క్లోజ్ చేసుకోవటం, అదేవిధంగా సాయంత్రం పూట ఓపెన్ చేసి పెట్టడం, రాత్రిపూట మనం ఇన్సెక్ట్ మెష్కి పైన ఉండేటువంటి పాలిథిన్ కవర్ని క్లోజ్ చేసి ఉంచుకోవటం, పగలపూట ఓపెన్ చేయటం ఇలా చేస్తూ ఉండాలి. ఇలా నాటుకున్న తర్వాత ఇంకా మనం ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఇరిగేషన్ మేనేజ్మెంట్. ఒకటి మనం వాటర్ రిక్వైర్మెంట్ని బట్టి ప్లాంట్కి డ్రిప్ని రోజు ఉదయం పూట 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వదులుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నీటిలో కరిగే ఎరువులు 19 ముందుగా మొక్క ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు 19, అదేవిధంగా మొక్క వయసు పెరిగే కొద్దీ మనం అమ్మోనియం సల్ఫేట్ కానీ లేదంటే సల్ఫేట్ ఆఫ్ పొటాషియం నైట్రేటు ఇటువంటి ఎరువుల్ని ఫెర్టిగేషన్ ద్వారా అందించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మనకి క్యాప్సికము పైకి పాకించాలి. అంటే ఈ క్యాప్సికమ్ మనం చెప్పుకున్న రకాలన్నీ కూడా దాదాపుగా 8 నుంచి 10 అడుగులు ఎత్తు వరకు పెరుగుతాయి. అంటే అంత ఎత్తు పెరుగుతాయి కాబట్టి కంపల్సరీగా సపోర్టింగ్ సిస్టమ్ అనేది దీనికి అవసరం అవుతుంది. బెడ్స్కి సమాంతరంగా 10 అడుగుల ఎత్తులో జిఐ వైర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆ జిఐ వైర్లు పైనుంచి మనం ప్లాస్టిక్ తాడుని కిందకి వేలాడదీసి ఈ క్యాప్సికమ్ మొక్కకు వచ్చే కొమ్మల్లో కేవలం 2 కొమ్మలనే మనం పైకి పెరిగేటట్టు చేసుకోవాలి. ఆ 2 కొమ్మలకి 2 తాళ్ళని ఏర్పాటు చేసుకొని మొక్క పెరిగే కొద్దీ ఈ కొమ్మల్ని ఆ తాడుకు మెలతిప్పుకుంటూ పైకి తీసుకెళ్ళాలి. సైడ్న వచ్చే బ్రాంచెస్ అన్నీ కూడా ఈ రెండు కొమ్మల మీద మళ్ళీ పైన కొమ్మలు పిలకలు రావడం జరుగుతుంది. వాటిని పెరగనివ్వకుండా ఎప్పటికప్పుడు తీసేస్తూ రెండింటినే పెరగనివ్వాలి. లేదంటే మనం కొంచెం దూరంగా మొక్క నాటుకున్నట్లయితే 3 లేదా 4 కొమ్మలను కూడా మనం ఎలవ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. పైకి పాకించుకున్నట్లయితే అది పంట కాలం అనేది 8 నుంచి 9 నెలల వరకు ఎక్స్టెండ్ అవుతుంది. మంచి ఎక్కువ దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. పాలీహౌస్లు అనేది కండిషన్స్ అనేవి మనకి బాగా మొక్కకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి
మొక్క ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. మొక్కలో క్లోరోఫిల్ అనేది తొందరగా తయారవటం వలన ఈ మెగ్నీషియం లాంటి మైక్రో న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్ మొక్కకి ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం మధ్యలో ఈ మైక్రో న్యూట్రియంట్ ఫార్ములా 4 మిశ్రమాన్ని, అలాగే మెగ్నీషియం సల్ఫేటు, బోరాను, వీటిని మనం ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ మధ్యలో ఒక్కొక్కసారి డ్రిప్ ద్వారా కూడా ఈ మైక్రో న్యూట్రియంట్స్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ఏంటంటే మనం ఈ చుట్టూ ఉన్న ఇన్సెక్ట్ మెష్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సాధారణంగా ఏంటంటే మనం వాడే 40 మెష్ అనే ఇన్సెక్ట్ మెష్ వల్ల లోపలికి తెల్లపు దోమ కానీ పచ్చదోమ కానీ ఎటువంటివి కూడా ఎంటర్ కాలేవు. అదేవిధంగా మన పాలీహౌస్ ఎంట్రీ దగ్గర డబల్ డోర్ ఎంట్రీ సిస్టమ్ కానీ పెట్టుకున్నట్లయితే ఈ పొగాకు లద్దె పురుగు, ఈ పచ్చ పురుగు తాలూకు ఈ సీతాకోక చిలుకలు లోపలికి వెళ్లకుండా అరికట్టగలుగుతాం. దానివలన లోపల మనకి ఈ గొంగళి పురుగు బెడద బాగా తగ్గిపోతుంది. కానీ వాతావరణంలో కానీ అధిక ఉష్ణోగ్రతలు ఉండటం, ఆ లోపల హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్న ఆ కండిషన్స్లో తామర పురుగులు బెడద పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ తామర పురుగులు అనేవి ఒక్కసారి లోపల ఇన్ఫెస్టేషన్ స్టార్ట్ అయింది అంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం వాడుకునే ఇన్సెక్ట్ మెష్లో ఆప్టీనెట్ అనే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ మెష్ వస్తుంది. ఆ ఆప్టీనెట్ని కానీ మనం వాడుకున్నట్లయితే ఈ తామర పురుగులు లేదంటే తెల్లదోమ ఇటువంటి వాటిని మనం లోపలికి ఎంటర్ కాకుండా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినా కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి మనం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న కండిషన్స్లో అయితే తామర పురుగులను కంట్రోల్ చేసుకోవడానికి మనం స్పిప్రోనిల్ అయితే 2 మిల్లీలీటర్లు, లేదంటే డైఫెన్థ్రియాన్ అనే మందుని 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, థయోమిథాక్సామ్ అనే మందునైతే 0.3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఈ మందుల్ని మార్చి కొట్టుకున్నట్లయితే మనం ఈ తామర పురుగుల బారి నుంచి మనం ఈ పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో పాలీహౌస్ కండిషన్స్లో రెడ్ స్పైడర్ మైట్ అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనిని కంట్రోల్ చేసుకోవడం కోసం మనం వెట్టబుల్ సల్ఫర్ని అయితే 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రెడ్ స్పైడర్ మైట్ని కూడా మనం కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. అదే ఈ పురుగులతో పాటుగా వాతావరణంలో కానీ చలి ఎక్కువగా ఉన్నా, లేదంటే మనం ఈ షేడ్ మేనేజ్మెంట్ సక్రమంగా లేకపోయినా కానీ, మనం టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టెంపరేచర్ని తగ్గిద్దామనే ఉద్దేశంతో ఫాగర్స్ వదలటం వల్ల కానీ, ఆకుల మీద ఎక్కువ తేమ నిల్చున్నప్పుడు ఆకు మచ్చ తెగులు వచ్చేదానికి అవకాశం ఉంది. అదే చలి ఎక్కువగా ఉన్న టైంలో అయితే పౌడరీ మిల్యూ, బూడిద తెగులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లక్షణాలు కనిపించినట్లయితే ఈ ఆకు మచ్చ తెగుల్ని కంట్రోల్ చేసుకోవడానికి ముందు జాగ్రత్తగానే మనం ఈ సాఫ్ అనే మందుని 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే హెక్సాకోనజల్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని మార్చి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ బూడిద తెగులు కానీ గమనించినట్లయితే మనం వెట్టబుల్ సల్ఫర్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను మనం కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మన అవసరాన్ని బట్టి, అదే మన మార్కెట్ అవసరాలను బట్టి ఫ్రూట్ థిన్నింగ్ అంటే ఎక్కువ కాయలు ఉన్నప్పుడు మనకి పెద్ద సైజు కాయలు కావాలన్నప్పుడు కొన్ని కాయల్ని తీసేసి ఫ్రూట్ థిన్నింగ్ చేసుకున్నట్లయితే ఫ్రూట్ సైజు పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎక్స్పోర్ట్ మార్కెట్కి కానీ అటు బయట మార్కెట్కి పంపించుకోవాలనుకున్నప్పుడు కలర్డ్ క్యాప్సికము 200 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండే కాయని వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఆ సైజు రావాలంటే కొమ్మల మీద వచ్చే కొన్ని నాసిగా ఉన్న కాయల్ని, అదేవిధంగా కొన్ని చిన్న కాయల్ని తీసేసినట్లయితే మిగతా తక్కువ కాయలను కానీ మొక్క మీద ఉంచినట్లయితే కాయ సైజు పెరిగి మంచి షేప్తో మనం దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముసురు వానలతో పంట చేలల్లోకి నీరు చేరి పనికిరాకుండా పోతున్నాయంటూ రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలో ఖరీఫ్లో సాధారణ సాగు విస్తీర్ణం 4.19 లక్షల హెక్టార్లు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3.30 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. నంద్యాల జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2.37 లక్షల హెక్టార్లు కాగా 1.50 హెక్టార్లలో సాగు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొదట్లో వర్షపాతం తక్కువగా నమోదైంది. దీంతో పత్తి, కంది, ఉల్లి, పొగాకు, వేరుశెనగ, మొక్కజొన్న, ఆముదం తదితర మెట్ట పంటలు సాగు చేశారు. జులై మాసంలో లోటు వర్షపాతం నమోదు కాగా ఆగస్టు 3వ వారం నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఫలితంగా నల్లరేగడి భూముల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
ఈ వర్షాలు అనుకోకుండా ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి సార్. ఒక 20 రోజుల పైన అయింది. 2 రోజుల నుంచి ఇంకా భారీ వర్షాలు పడుతున్నాయి. విత్తనం వేసినప్పటి నుంచి వర్షమే లేదు సార్. ఇంకా ఏదో పూతప్పుడన్నా పడితే కొంచెం కవర్ అయితే లాస్ట్ ఇయర్ అంటే నిరుడు పెద్దగా వర్షమే లేదు సార్. కరువుకే పండించుకున్నాము. ఇదే పొలమే కందేసిన, వేరే రకం వేసింటే ఓ రకంగా వచ్చింది సార్ కరువుకైనా. ఇప్పుడు ఏదో వర్షాలు తగ్గ మాత్రం పడుతున్నాయి అనుకుంటే ఇప్పుడు ముంచేస్తుంది సార్ వర్షం. పొలం అంతా దాదాపు సగం పొలం 5 ఎకరాలు అంటే దాదాపు 3 ఎకరాల పంట మునిగిపోయింది సార్. క్రాప్ బుకింగ్ కూడా చేశారు సార్ ఆల్రెడీగా. మరి క్రాప్ బుకింగ్ చేసినప్పుడు ఈ పరిస్థితి లేదు. క్రాప్ బుకింగ్ అయిపోయిన తర్వాత ఈ పరిస్థితి ఉంది. అనుకోకుండా వర్షాలు పడుతున్నాయి సార్. పంట నష్టం జరుగుతుంది. ఇంకా బుల్లి వేసినాము, కంది వేసినాము, ఏది వేసినా ఇప్పుడు మొన్నటి నుండి మరీ ఎక్కువై ఎక్కడొక్కనే పొలం వల్ల నీళ్ళు ఆగి పంట నష్టం జరుగుతుంది సార్. నీళ్ళు పట్టుకొని పారుతున్నాయి, తేమ ఆరడంలే, తేమకి చచ్చిపోతున్నాయి కంది చెట్లు అన్నీ. ఇంకా ఇవి ఉల్లి చేనులు అంతా గడ్డ ముఖం ఏర్పడి అది నాశనం అయిపోయినట్లా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్. ఇంకా పెట్టుబడి చూస్తే ఎకరాకి ఒక 10-12 వేల వరకు ఖర్చు వచ్చింది. నీరుడు వర్షాలు లేక అట్లా 7 వర్షాలు ఎక్కువ ఇట్లా. ఇది పొగాకు 3 మాటలు నాటినాం సార్. నాటిన వాళ్ళల్లా మునిగిపోవడం, మళ్ళీ నాటడం, మళ్ళీ కూలీలు తెచ్చుకోవడం, మళ్ళీ పెట్టుకోవడం. ఎకరకు ఒక 10,000 దాదాపు అయింది. నార ఒక 8,000, ఎకరకు 8,000 అయింది నార. చాలా పూర్తి నష్టమైపోయింది సార్ ఇది చేను. వర్షాలు సార్ 15 రోజులకి 20 రోజులకు ఒక వాన పడితే రైతు బాగా బతుతాడు. ఇప్పుడు రోజు వాన పడితే గడ్డి పెరగడం, లేబర్ కూలీలకే తక్కువ సార్. వాళ్ళు లేబర్ 300 ఇస్తావా, 400 ఇస్తావా, దీంట్లో 3 సార్లు నాటరు, 300 ఇస్తావా అంటారు. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలతో 15,549 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. మొక్కజొన్న 8,454 హెక్టార్లలో, పత్తి 3,000 హెక్టార్లలో, కంది 1,700 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. పొగాకు, కొర్ర, ఉల్లి తదితర పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే చేతికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రైతుల పరిస్థితి ఇంకా అసలుకి అడుక్కునే పరిస్థితి అయిపోయింది సార్. అసలుకి పంట రావడం లేదు, దానికి గిట్టుబాటు ధర రావడం లేదు, నష్టపరిహారం దుడ్డు రావడం లేదు. మొత్తం నష్టమే సార్. ఇంకా యాది చూసినా అంతే పంట. పత్తి చూస్తే ఎక్కువ వర్షం పడి కింద మురిగిపోతున్నాయి కాయలు. ఎక్కడ ఏం అర్థమైతే లేదు, దానికి పురుగు పడుతుంది. కంది కూడా అంతే సార్. ఇంకా పురుగు ఇంకా చచ్చిపోవడము, వాన ఎక్కువై ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. కంది ఒక్కటే మేడం సార్ చేసింది. నీళ్ళు ఎక్కువ వాగడం వలన నీరు చుచ్చు పడుతుంటుంది, చచ్చిపోతున్నాయి చెట్లు కూడా. అది వస్తుందో రాదో కూడా తెలియదు. పెట్టుబడి ఎకరం 10-15 దాకా పెట్టినాం సార్. 10 రోజులు అయింది సార్ ఇప్పటికి. రోజు వర్షం పడుతూనే ఉంది. అది అసలు రాగడం. ఫస్ట్ కొర్ర వేసింటాం సార్. వానలు లేక, బాయిల నీళ్ళు లేక 2 ఎకరాలు అప్పుడు పంట తక్కువ వచ్చాయి. ఇప్పుడు వర్షాలు పడి కంది పోయింది, కొర్ర పోయింది. కొర్ర కోతకు వచ్చినది కూడా పోతుంది. ఇంకా పత్తి, ఉల్లి అంతా నష్టమే. ఇప్పుడు పెట్టుబడులు పెట్టినాం, బాగా పెట్టినాం, కానీ చేతికి రావడం లేదు. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, తిరిగి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.